అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి రావడానికి ముఖ్య కారణం నిన్న అర్ధరాత్రి జరిగిన సంఘటన మీద. సనాతన ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో నిన్న నర్సీపట్నంలో అర్ధరాత్రి జరిగిన సంఘటన గురించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఒక మాజీ శాసనసభ్యులు ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించి అక్కడ పెద్ద చెరువు దగ్గర శివపార్వతి విగ్రహాల నిర్మాణం జరుగుతుంటే వాళ్ళ అనుచరులతో వెళ్ళి అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ శివపార్వతి విగ్రహాలు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళ అనుచరులతో అక్కడ ఉన్నటువంటి పనిచేసే లేబర్ అందరిని కూడా బెదిరించి ఒక ఈది రౌడీలాగా ప్రవర్తించాడంటే ఏ రకంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని ఎంత మోసం చేయాలని చూస్తున్నాడో ఈ మాజీ శాసనసభ్యులు అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నర్సీపట్నంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా ఒక ఈది రౌడీలాగా ఒక మాజీ శాసనసభ్యులు ప్రవర్తించడం ఈ నియోజకవర్గ ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిన్న చేస్తే చాలా బాధ కలిగించింది. అయితే ఆయన 5 ఏళ్ళలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది నోచుకోలేదు. కనీసం ఈ నర్సీపట్నంలో శివపార్వతి విగ్రహం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తే ఆయన ఆ విగ్రహాలను అడ్డుకోవడం అన్నది ఎంతవరకు సమావేశం అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను. ఈ శాసనసభ్యులు కరెక్టే, నేను కాదంటలేదు. ఆయన విగ్రహాలు పెట్టాలనుకుంటే ఉత్తరవాణి కూడా ఆయన విగ్రహం పెట్టచ్చు. కానీ నర్సీపట్నంలో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొచ్చి ఈరోజు నర్సీపట్నాన్ని ఒక భయాందోళన క్రియేట్ చేయాలనే ఒక ఇదిలో ఈరోజు మాజీ శాసనసభ్యులు అక్కడ పనిచేసిన వ్యక్తి కూడా సెల్ ఫోన్ తీసుకొని ఒక వీధి రౌడీలాగా సిద్ధకొట్టడం అన్నది ఎంతవరకు సమావేశం అని చెప్పి ఈరోజు తెలియజేయవలసిన అవసరం ఉంది. శివపార్వతి విగ్రహాలతో పెట్టుకుంటే ఆ శివపార్వతి ఆయన తగిన బుద్ధి చెప్తుంది. మీకు ఏవైనా విగ్రహాలు పెట్టాలనుకుంటే మీరు కూడా ఉత్తరవాణి కాడ పెట్టండి. ఎక్కడ పెట్టాలన్నదే బ్రాహ్మిన్స్ సిద్ధాంతులు కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ నిర్ణయిస్తారు. మీరు మీరు మీ ఇంట్లో ఆవును మేపుకుంటున్నారు, మీకు సిద్ధాంతం లేకపోతే పొద్దులు గారు చెప్తేనే కదా దాన్ని పూజిస్తున్నారు. అలాగే ఏ దగ్గర పెట్టాలో సిద్ధాంతులు నిర్ణయిస్తే ఈరోజు నర్సీపట్నం ప్రజలందరినీ కూడా ఆయనకి ఏం తెలుస్తుంది? పక్క నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి నర్సీపట్నం నియోజకవర్గం ప్రజల మీద ఏం ప్రేమ ఉంటుంది? ఈరోజు ఆయన కనీసం గత ప్రభుత్వంలో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా రోడ్లు లేని పరిస్థితులు, పడ్డాట్లు కూడా బొక్కలు మూయలేని పరిస్థితులు ఉంటే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుండటమే కాకుండా ఇవాళ ఏదో వైఎస్ఆర్ పిలిపించిందట ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయిందని. ఏం అన్యాయం జరిగిపోయింది? నువ్వు భగవంతుడితో పెట్టుకుంటావు. భగవంతుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఇలా బ్రహ్మాండంగా అక్కడ విగ్రహ ప్రతిష్టలు చేస్తుంటే నువ్వు ఒక గూండాయుధ్యంగా వెళ్ళి ప్రవర్తించడం అన్నది మీరు 5 ఏళ్ళలో శాసనసభ్యులుగా చేశారు. మీరు ఒక వీధి రౌడీలో ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ మాజీ శాసనసభ్యులు కూడా అడుగుతున్నాను. ఈరోజు వైసీపీ పిలిపించిందట. దేనికమ్మా? దేనికి పిలిపించారు? మీరు ఏం అభివృద్ధి చేశారని పిలిపించారు? మిమ్మల్ని దేవుళ్ళ విగ్రహాలు ప్రజలు వెళ్ళి అడ్డుకోమని చెప్పారా? కొంచెం అన్న సిగ్గు ఉండాలి మనం చేసే పని ఏదైనా. ఇది అందరికి పబ్లిక్ ఉపయోగపడే ప్రజలు ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ శివపార్వతి విగ్రహాలు పెడితే సనాతన ధర్మంలో భాగంగా హిందువులందరూ కూడా కోరుకుంటే దీన్ని పక్కగా చేసి ఇక్కడ గొడవలు సృష్టించాలని చెప్పి మాజీ శాసనసభ్యులు ప్రవర్తించడం అన్నది చాలా దుర్మార్గ చర్య అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంటే దాన్ని అడ్డుకుంటే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు తప్ప కనీసం నువ్వు ఎలాగా 5 ఏళ్ళలో చేయలేని పనులన్నీ కూడా ఈరోజు 2 సంవత్సరాల్లో కూడా 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవి చూసి తట్టుకోలేక నువ్వు ఈ రకంగా ప్రవర్తించడం ఉన్నది ఎంతవరకు సమాజం అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నువ్వు అర్ధరాత్రి వెళ్ళవలసిన పనే వచ్చింది. ఆ శివపార్వతి విగ్రహాలు నిర్మాణం ఉండగా పగలెళ్ళొచ్చు కదా, నీకు అంత ధైర్యం లేదా? పగలెళ్ళి నువ్వు పరిశీలించ అర్ధరాత్రి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ప్రవర్తిస్తున్నాడు తప్ప
మరో విధం కాదని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఒక చూడండి ఈ ఈ ఈ ఫ్లెక్సీలో ఒక లారీకి అడ్డుగా ఒక మాజీ శాసనసభ్యులు వెహికల్ పెట్టి వాళ్ళ అనుచరులతో ఏ రకంగా దౌర్జన్యానికి పాల్పడ్డాడో ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్న మాజీ శాసనసభ్యుల మీద ప్రజలు తిరగబడతారు. మీకు రానున్న రోజుల్లో శివపార్వతి నీకు తగిన బుద్ధి చెప్తుంది. నువ్వు శివుడితో పెట్టుకుంటున్నావు, శివుడు మసి అయిపోతావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాజీ శాసనసభ్యులు కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు పత్రికా సోదరులందరికీ కూడా ఏ రకంగా ఈయన అరాచకాలు చేసి ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడో దీనికి నిదర్శనం అని చెప్పి వాళ్ళ అనుచరులందరినీ కూడా తీసుకొచ్చి డైరెక్ట్గా ఒక మాజీ శాసనసభ్యులు లారీకి ఎదురుకుంటా వెహికల్ పెట్టి ఎంత చిల్లరగా ప్రవర్తించాడో ఆయన క్యారెక్టర్ ఏంటో ఈరోజు నిన్న రాత్రితో అర్థమైందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.